సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. అన్న బాబు నెంబర్ 1 బుల్షిట్ గానే సినిమా చేశారు. బజ్జీల్ బాబు అనే అమ్మాయి కూడా మంచి ఇంటర్వ్యూలు కూడా మంచి వైరల్ అని అమ్మాయిని అన్నిసార్లు అలా ఫీల్ అయ్యద్దు అమ్మాయి ఆల్రెడీ అందించారు కదా అమ్మాయి. ఇంకా ఓకే సినిమాలు మంచి ఇంకా అప్కమింగ్ ఏమున్నాయి అన్న మూవీస్? నేను ఇంకొక మూవీ సైన్ చేసా, ఒక 60% షూట్ అయింది. దాని పేరు వచ్చేసి మాటే మంత్రం. మేఘా ఆకాష్ ఇస్ ద హీరోయిన్, రాహుల్ విజయ్ ఇస్ ద మెయిన్ లీడ్. ఐఎమ్ డూయింగ్ ఎ సెకండ్ లీడ్ ఇన్ ఇట్. సో అది మళ్ళీ షూట్ రెజ్యూమ్ అవుతుంది నెక్స్ట్ మంత్. అది ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అది కాకుండా ఇంకొక వెబ్ సిరీస్ ఆర్ మూవీ అంటే ఏదో తెలీదు. దే ఆర్ హాట్స్టార్ తో ఒక మంచి డైరెక్టర్ అంటే ఇంకా సైనింగ్ అవ్వాలా. అది కొంచెం అన్ని ఫార్మాలిటీ అంటే ఆయన ఓకే, డైరెక్టర్ గారు ఓకే చెప్పారు. ప్రొడక్షన్ సైడ్ ఓటీటీ సైడ్ నుంచి యాక్సెప్టెన్స్ రావాలి, అది వెయిట్ చేస్తున్నాం. అన్న బిగ్ బాస్ అంటే నార్మల్ గా ఇన్నోళ్ళకి చాలా దాకా ఆపర్చునిటీస్ ఉండవు అని బయట చాలా దాకా రూమర్స్ అని తెలిసిందే మీకు. ఇప్పుడు మీరు ఇంకా మూవీ స్టెప్ బై స్టెప్ చేసుకొని వెళ్తున్నారు కదా, బిగ్ బాస్ వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా మంది యంగ్స్టర్స్ కి ఇంకా బాగా హార్డ్ వర్క్ చేసి డిజిటల్ పరంగా కంటెంట్ పరంగా ఇచ్చుకొని వాళ్ళ యాక్టింగ్ పరంగా బిగ్ బాస్కి వెళ్దామనే వాళ్ళకి ఏం చెప్తారంటే? ఐ థింక్ బిగ్ బాస్ ఇస్ చాలా మంచి ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం తెలియకపోతే మన గురించి తెలిసేలా చేస్తుంది ఆడియన్స్ కి. సో అది చాలా పాజిటివ్ గా ఉపయోగించుకోవాలి. అక్కడికి వెళ్ళి మనం నెగిటివ్ కంటెంట్ ఇచ్చి జనాల దృష్టిలో బ్యాడ్ అయిపోయాం అనుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు తీసుకోరు. అండ్ అట్ ది సేమ్ టైం మనకు ఆ క్యాపబిలిటీ కూడా ఉండాలి. వీడు యాక్టింగ్ చేయగలడు, స్క్రీన్ మీద బాగుంటాడు, ఆ క్యాపబిలిటీ ఆ స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ వాళ్ళు తీసుకుంటారు. అంటే కొంతమంది ఆలోచిస్తారు వీడు బిగ్ బాస్కి వెళ్ళాడు రా, టీవీ చేశాడని. కొంత ఓల్డ్ టైమర్స్ మేబీ అలా ఆలోచించాము కానీ, బట్ ఐ థింక్ కరెంట్ జనరేషన్ అలా ఏం ఆలోచించట్లే. వీళ్ళకి మంచి రీచ్ ఉంది, మంచి పాపులారిటీ ఉంది టీవీ ఆడియన్స్ లో. అది ఖచ్చితంగా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ఇప్పుడు పెద్ద సినిమాలే కాదు కదా, చిన్న సినిమాలు, మీడియం స్కేల్ మూవీస్, ఓటీటీ, ఇలా చాలా ఎవెన్యూస్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ యాక్టర్స్ కావాలి. సో రీచ్ ఉన్న యాక్టర్స్ ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారని అనుకున్నా, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ దట్ క్యాపబిలిటీ అండ్ స్క్రీన్ ప్రెసెన్స్. పెద్ద హీరోస్ ఏమైనా అప్కమింగ్ మూవీస్ ఏంటి ఏమైనా చెప్పొచ్చు కదా? ఏం లేవు, ఉంటే బాగుండు. నాకు చేయాలనుంది పెద్ద హీరోస్ తోటి. రామ్ చరణ్ సార్ తో ఏమైనా చేయాలనుంది, వీలైతే అందరితో చేయాలనుంది. పవన్ కళ్యాణ్ గారితో చేయాలనుంది. నాకు చాలా ఇష్టం ఆయన వల్ల యాక్టింగ్ లోకి వచ్చా. పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. సో ఐ మీన్ అప్కమింగ్ యాక్టర్ బ్రో, బయట నుంచి వచ్చా, ఇండస్ట్రీ నుంచి అవుట్ సైడర్ ని. సో వీళ్ళందరితో పెద్ద పెద్ద యాక్టర్స్ తో పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో చేయాలని ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే వీళ్ళతోనే చూసి పెరిగాం కదా. సో వీళ్ళతో చేయాలని కోరిక ఉంటది బలంగా. సో హోప్ఫుల్లీ సమ్ డే సూన్. మీ ఫేవరెట్ క్రష్ ఎవరు హీరోయిన్స్ లో ఆర్ సీరియల్స్ ఆర్ ఎనీ డాన్స్ షోస్? నాకు కియారా అద్వానీ చాలా ఇష్టం. నాకు యాక్చువల్లీ నాకు ముందు నుంచి ఇష్టం. అదే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ నుంచి ఇష్టం. అండ్ తెలుగులో శ్రీలీల చాలా ఇష్టం. యా. ఇంకా డాన్స్ షోలు ఏమైనా ఉన్నాయి అప్కమింగ్? ఎవరితో చేస్తున్నారు? లేదు, జీ డాన్స్ షోలు అడిగారు కానీ అది పేరింగ్ వర్కౌట్ కాల. అంటే ఎవరు పేరు అవతల అని? లేదు, అది షూట్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. పేరు అనేది మీకు చెప్తారు కదా నేమ్? అది ఎందుకులే అంటే వాళ్ళే వద్దన్నారు. సో మళ్ళీ వాళ్ళ పేర్లు ఎందుకు తీయడం. సో అందుకని అది షో అయితే చేయలే. అంటే వేరే పేర్ అప్స్ కూడా ట్రై చేసాం కానీ, అండ్ ఐ ఫెల్ట్ ఇప్పుడు ఎక్కువ టీవీ షోస్ చేసినా కూడా మనకి మంచిది కాదు. ఇప్పుడు మనం మూవీస్ లో ట్రై చేస్తున్నాం కదా, ఎక్కువ టీవీ కంటెంట్ చేస్తే ఓవర్ ఎక్స్పోజర్ అయిపోద్దని నేనే ఇంకా సైలెంట్ అయిపోయా, వద్దులే అని చెప్పేసి. మంచిగా ఇంకా ముందుకెళ్ళాలని ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నైస్ ఈవినింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.